ఎరా పొట్టోడా, ఇన్ని రోజులు మా మీద జోకులేస్తావా, మా మీద పంచులేస్తావా? ఇప్పుడేరా, ఇప్పుడే ఏమనుకుంటున్నావురా? మేమంటే ప్లాన్ చేసి మరి కట్టించా. నేను కాదురా రాజు, నువ్వు ఆగనత పొడుస్తాన్నాం కాదురా, దీన్ని పెట్టి ఏంటి ఏంటి పండు యా ఇప్పుడు టార్చర్ ఇవ్వనా? ఇవ్వు. కొరకమంటావా? కొరిక టార్చర్ అవుతుంది. ఈ మొక్క మీద పంచులై, భూమి ఇట్లా భూమి మీద పంచులై. ఏంటి ఏంటి ఇది? ఇవన్నీ కాదు, ఏదో ఒకటి చేయాలి. అయితే ఒక పని చెయ్యి. చెప్పు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అయినా నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడు రా? రేయ్, బంగారం లాంటి మనిషిని ఏంట్రా పాపం? నందూరా నాకు ఫ్రెండ్ అంటే, మీరెవరో కాదురా. ఏ సైడ్ పాపిడి చూసి సోవన్ బాబు అనుకుంటున్నావు కదా? ఈ ప్లాన్ అంతా చేసింది మనోడే. రే, మీ అందరి సంగతి ఇలా కాదురా. ఏంట్రా? అబ్బా ఇలాగే ఉండరా. మీరు కాదురా, నన్ను కాపాడడానికి నా మరదలు వస్తుందో చూడండి రా. నేను నిన్న బావ కోసం వచ్చా. బావగారు బాగున్నారా? ఏంటి ఇలా కట్టేశారు? ఎవరు మిమ్మల్ని ఇలా పిచ్చి కుక్కలా కట్టేశారు? మతి తప్పిన ముళ్ళ పందిలా కట్టేశారండి. ఏమే, వాళ్ళు జస్ట్ కట్టేశారు, నువ్వు అమ్మనా బూతులు తిట్టేశావు ఇప్పటికే. మిమ్మల్ని కట్టేసి ఏం చేశారు చెప్పండి? కట్టేసి ఆల్మోస్ట్ కొట్టబోయారు. మీరు గర్జించే పులి కదా? గజ్జొచ్చిన పులే కానీ అయ్యం తామరొచ్చిన తాబేలల్లా. అందరికి మంచిగా కొట్టాలి, ముందు ఈ నందుకి ఆ పండుగ కొట్టాలి కదా. ఎంత మోటేసుకున్నారు, ఆ మాత్రం కొట్టారు అనుకుంటున్నావా? అంత మోటేసుకున్నా నువ్వు. కుర్చీలు విరగొట్టాలి కదా, ఒక కుర్చీని విరగ కొట్టలేదంటే వేస్ట్ ఫెలో. అరే ఇంత మాట అన్నాక ఇదే నువ్వు వేసిన పంచులు తప్పు కాదు, వేసినటువంటి చోటు తప్పు. నా స్టేజ్ మీదకొచ్చి నా వాళ్ళ మీదే పంచులేస్తావా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? ఒక్కడిని కొట్టడానికి 100 మందిని వేసుకొని వచ్చావు, అప్పుడే అర్థమైంది నువ్వేంటో నీ రేంజ్ ఏంటో. అసలు ఏంట్రా నీ ధైర్యం? గుండె మీద చెయ్యేసావు, తెలియలేదా అక్కడ ఉన్న నా పవర్? మర్యాదగా చెప్తున్నా, నాతో పెట్టుకోవద్దు. కాదు కూడదు అని నాతో పెట్టుకున్నారు. ఈ స్టేజ్ దద్దరిల్లితే ఎలా ఉంటుందో చూస్తారా? ఒక్కో పర్ఫార్మెన్స్ కి పూనకాలేరా. జతిన్, వాట్ ఎ స్టైల్ జతిన్. వాట్ ఎ స్టైలిష్ పర్ఫార్మెన్స్ జతిన్. బట్ నువ్వు చాలా థిన్ గా ఉన్నావు, ఎందుకు తెలుసా? బికాస్ యువర్ నేమ్ ఇస్ జతిన్. తమ్ముడు ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళని? ఈ ఎపిసోడ్ డాన్స్ వేపిస్తారు నాతో. ఏయ్ తమ్ముడు, కాదు, ఈ రోజు మా తమ్ముడు లేచి డాన్స్ చేసే బాధ్యత మీదే. హాయ్ బేబీ. హలో. ఇంకా పడుకోనే ఉన్నావా? నీకు చెప్పాను కదా ఈరోజు పబ్కి వెళ్దామని. నువ్వు రాకపోతే నేనే వెళ్ళిపోతాను. వద్దు 5 minutes లో బయట ఉంటాను.
గర్ల్స్ టేక్ 2 hours టు గెట్ రెడీ అని ఎవరు చెప్పారు, కానీ 5 minutes రెడీ అయిపోయారు మీరు. తమ్ముడు మీకు ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? మా తమ్ముడు వెంటనే రెడీ అయిపోతాడు. ఆది గారు ఇప్పుడు హైలీ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నారు. అరే నువ్వు మాటకి మాట్లాడితే తమ్ముడు శ్రోతప్పి పడిపోయాడు. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు వెల్లువలా. చాలా 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 బాగా నచ్చింది. ఒక మంచి కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు ఝాన్సీ. మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా. టీవీలో చూస్తున్న ఆడియన్స్ ఇది ఎప్పుడైతే టెలికాస్ట్ అవుద్దో మీ ఫ్యాన్స్ అయిపోతారు అందరూ. మల్లెద విరగొస్తుందా ఉలకింతే తెలిసిందా ఒక్క చూపుతో అలిగే తీరదు అలిగే చిత్రమో. నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రమో. It was, I mean, mind blowing. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని వాడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఐఎమ్ సో గ్లాడ్ నేను ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లైవ్ లో చూస్తున్నానని. For me, this is OG performance. మీలాంటి కొరియోగ్రాఫర్, మీలాంటి ఆర్టిస్ట్, మీలాంటి డాన్సర్లు ఉన్నంత వరకు 100 సీజన్స్ కూడా వస్తాయి. T20 ఇది సార్ మా బ్రాండ్.